అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మునగాకు పెసరపప్పు చారండి. ఇది చాలా బాగుంటుంది హెల్త్కి. మునగాకు చాలా ఆరోగ్యానికి మంచిదండి. పెసరపప్పు కూడా హెల్త్కి చాలా మంచిది. మునగాకు తీసుకున్నాను. ఫ్రెష్దేనండి. వర్షం పడింది కదా, రాత్రంతా వర్షమేనండి మాకు ఇక్కడ కృష్ణా జిల్లా మాది. తర్వాత పెసరపప్పు ఒక చిన్న గిన్నెడు తీసుకున్నానండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించటం వల్ల రుచి బాగుంటుంది, పచ్చిదనం ఉండదండి పెసరపప్పులో. ఇలా వేయించుకున్న తర్వాత కడిగి ఒకసారి తగినన్ని వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఈ పెసరపప్పుని. ఈ మునగాకుతో చేస్తే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా చేస్తున్నాను. నానబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టానండి. ఇలా 5 మినిట్స్కే పొంగి వచ్చేస్తుంది పెసరపప్పు. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చారు. మునగాకు మాకు బాగా దొరుకుతుందండి ఇక్కడ. మునగ చెట్లు ఎక్కువే ఉంటాయి, కాయలు కూడా బాగానే ఉంటాయి. ఇది ఫ్రెష్గా ఉంది కదా అని ఈరోజు పప్పుచారు చేద్దామని. పెసరపప్పుతో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉడికించి పెట్టేసుకున్నాను కదా ఈ పెసరపప్పు. ఇలా గరిటెతో తిప్పితేనే మెదిగిపోతుందండి పెసరపప్పు. మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు కాళ్ళ నొప్పులు కూడా ఉండవని పప్పుచారులో ఇట్లా కాసేవాళ్ళండి. ఉడికించిన పెట్టుకున్న పప్పులో, పెసరపప్పులో ఈ ఆకు వలుచుకుని వేసుకోవాలండి. మునగాకు వేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత తగినంత కారం వేసుకున్నాను. నేనంటే పెసరపప్పు కొంచెం నేతి గిన్నెడే తీసుకున్నానండి. ఎందుకంటే బాబు నాకే కదా సరిపోతుంది. కొంచెం ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా చింతపండు రసం తీసుకోవాలండి. చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను. ఒక ఉసిరికాయ సైజు అయితే సరిపోతుందండి, పెద్ద ఉసిరికాయ సైజు. పులుపు ఉంటుంది కదా, మంచి పండేను చింతపండు. దాంది రసం తీసి పెట్టుకున్నాను. గుజ్జుగా చేసి నానబెడితే త్వరగా నానిపోతుంది. దీనికి తగినంత గళ్ళుప్పు వేసానండి. చూసి మనకి ఎంత వాటర్ కలుపుకోవాలో అంత కలుపుకుంటే సరిపోతుంది ఈ మునగాకు పప్పుచారుకి. పెసరపప్పు ఒంటికి సలవ చేస్తుందండి. పిల్లలకి పెడితే చాలా మంచిది. ఈ ఎండలుగా ఉన్నప్పుడైనా లేదంటే వర్షం పడినప్పుడైనా కూడా ఈ చారు ఇవి చాలా బాగుంటాయండి వేడివేడిగా తినటానికి. ఇప్పుడు కొంచెం తగినంత కరివేపాకు వేస్తున్నానండి. ఇంకా కొంచెం వాటర్ పోసుకుని మరగబెట్టాలి ఈ చారుని. ముందు ఇలా తెరిలేటప్పుడు కొంచెం ఉప్పు అది చూసుకుంటే సరిపోతుందండి. దీనిలోకి ఉల్లిపాయ అవసరం లేదండి. ఉల్లిపాయ వేస్తే మునగాకు ఫ్లేవరు తెలియదండి. అందుకని చెప్పేసి మేమైతే ఉల్లిపాయ వేయను. అసలు వెల్లుల్లి అయితే మామూలుగానే కూరల్లో తక్కువేనండి. మా బాబు తినడు, దానికని ఎల్లుల్లి అసలు ఏ కూరలో కూడా తక్కువేనండి. ఏదన్నా పచ్చడి అంటే తప్పదని వేస్తాను. ఈ ఇంటికి రంగులు వేయించుకున్నామండి. దానిలో నేను వంట రూమ్కి అని చెప్పేసి ఇలా వేసుకున్నానండి ముగ్గులు. ఎలా ఉన్నాయో కామెంట్స్. అప్పుడు వేసేటప్పుడు వీడియో తీయటానికి ఒక చేతితో వేసి ఒక చేతితో తీయటం కుదరలేదండి. ఈ స్టాండ్ ఒకటి పోయింది, ఇరిగిపోయింది. దానికని చెప్పేసి నేను వేసాను ఇలాగా ముగ్గులు గోడకి. ఫుల్ వీడియో తర్వాత పెడతానండి. ఇప్పుడు దీనికి సరిపడా పోపు దినుసులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు పెట్టుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ అండి, పప్పుచారుకే కదా, కాస్త ఆయిల్ సరిపడినంత వేసుకుంటున్నాను. ఇది చక్కగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఈ మునగాకుతో పప్పుచారు. పెసరపప్పు కూడా టేస్ట్ బాగుంటుంది. నూనె వేడయ్యాక ఈ పోపు దినుసులు వేసుకోవాలండి. ఈ పోపు దినుసులు కొంచెం కొంచెమే అయినా కూడా సరిపోతాయండి. ఇప్పుడు ఫుడ్ని ఎక్కువగా వేస్టేజ్ చేయకూడదు కదండి. దానికోసం లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. మనకు ఎంత కావాలో అంతే చేసుకోవాలండి ఈ రోజును బట్టి. అందుకని చెప్పేసి నేను చాలా పొదుపుగానే చేస్తాను. ఇప్పుడు ఈ పోపు వేగిపోయిందండి. దీనిలో కాస్తంత కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 రెమ్మలు తీసుకున్నానండి కరివేపాకు. 2 రెమ్మల కరివేపాకు తాలింపులో వేసానండి.
ఈ తాలింపు వేగిన తర్వాత కాస్త ఇంగువ అండి. ఇంగువ లేనిదే చారైనా పులుసైనా పప్పైనా కూడా టేస్ట్ ఉండదండి. దానికని చెప్పేసి కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ లేనిదే కూడా మా బాబు తినడు. కాస్త చిటికెడు పసుపు తాలింపులో వేస్తే కలర్ ఉంటుందండి పసుపు. ఇప్పుడు పోపుని ఈ మరుగుతున్న చారులో వేసుకోవాలండి. ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి మునగాకు. కంటి చూపుకి కూడా, జుట్టు పెరగటానికి, హెయిర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇలా అయిపోయిందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. లైక్స్ చేయండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధిని పొందుతున్నారు. అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నానండి. నా వంటలు నేను చేసే విధానం ఎలా ఉందో కామెంట్స్లో పెడితే మరిన్ని వీడియోస్ చేస్తానండి. వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. రకరకాలుగా చేయాలనుకుంటాను. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి మరిన్ని వీడియోస్ చేస్తానండి. ముందు శ్రావణ మాసం స్పెషల్ రెసిపీస్ చేస్తానండి. ఇప్పుడు ఈ మాసం చాలా పవిత్రమైనది కదా, అయిపోయిందండి. మునగాకు పెసరపప్పు చారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.